శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి స్వగృహంలో గత 2 రోజులుగా నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలపై రకరకాల వార్తలు, ఏమాత్రం సంబంధం లేని నాయకులు, ఎందుకు కొరగాని నాయకులు ఈరోజు మాట్లాడుతున్న మాటలను బట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. అందులో భాగంగా నాయకులందరూ చిత్రమైన సంగతులు, కొత్త విషయాలను ప్రజల దృష్టి జరిగిన విగ్రహ ధ్వంసంలో నుంచి తప్పించడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి నిన్నటి దినాన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా శిల్పా కుటుంబంపై అవాకులు చెవాకులు పేలడం కూడా జరిగింది. పరిస్థితులు చూస్తే గౌరవ శివశంకర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, మిత్రుడు నాతో పాటు కౌన్సిల్లో 2 సార్లు ఉన్నాడు. మరి కౌన్సిల్లో ఉన్నప్పుడు శిల్పా కుటుంబం నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పటి శాసనసభ్యులు, అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు 50 లక్షల రూపాయలను చెక్కును ఆ రోజు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. నంద్యాల పట్టణ డెవలప్మెంట్ గురించి, నంద్యాల పట్టణంలో భూగర్భ నీటి పారుదల డ్రైనేజ్ కోసం అని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి నంద్యాల పట్టణం కోసం అలాగే డ్రైన్లు ఏర్పాటు గురించి ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి, కన్సల్టెన్సీకి కూడా మళ్ళీ ఇంకొక ఎస్టిమేషన్ వేయించి ఆ రోజు కన్సల్టెన్సీ ద్వారా ఆ రోజు పనులు స్టార్ట్ చేయించి చేయడం జరిగింది. కానీ నంద్యాల అందుకు అనుకూలంగా లేదని, కొన్ని చోట్ల ప్రాంతం మనకు డ్రైనేజ్ సిస్టానికి సరిగా లేదని చెప్పి అది కొన్ని చోట్ల వర్క్ జరిగింది, ఆపేసి. కానీ నిన్న మిత్రుడు మాట్లాడుతూ 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి రిటర్న్ తీసుకున్నారని మాట్లాడారు. ఇది చాలా తప్పు. విషయాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఒకసారి ఇవ్వడమే కానీ వెనక్కి తీసుకునే పద్ధతి శిల్పా కుటుంబానికి లేదు. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 50 లక్షల రూపాయలు నంద్యాల డెవలప్మెంట్ కోసమని ఇచ్చినారు. నంద్యాల డెవలప్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులను ఈ రోజు కూడా, ఇప్పటికి కూడా ఎక్కడ కూడా దాన్ని వాపస్ చేసుకునే పరిస్థితి లేదు. తీసుకున్నారు, ఇచ్చినారు, మళ్ళీ తీసుకున్నారని మాట్లాడిన నాయకునికి నేను ఒకటే చెప్తున్నది, మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా? డబ్బులు అయితే మేము రిటర్న్ తీసుకోలేదన్న మాట, ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఇచ్చేసినాం. వేరే వాటికన్నా వాటిని వాడుకోండి, సరే దానికైతే వాడుకోలేకపోయినారు, వేరే వర్క్ కన్నా మీరు వాడుకోండి అని చెప్పి గతంలో శిల్పా మోహన్ రెడ్డి గారి ద్వారా అప్పటి లెటర్లో ఇచ్చినప్పుడు కూడా మనం ఏమి ఇచ్చినాము, మినరల్ వాటర్ ప్లాంట్లు టౌన్లో లేక నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మంచినీటి సదుపాయం ఇవ్వాలని చెప్పనే ఆలోచనతో శిల్పా మోహన్ రెడ్డి గారు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి వార్డులో కూడా పెట్టడానికి ప్రయత్నం చేసినారు. సరే మీరు దీనికన్నా వాడలేకపోయినారు, వాటికన్నా వాడని చెప్పి గతంలో లెటర్ ఇచ్చినారు తప్ప మాకు డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవు. అటువంటి వాటిని మీరు మాట్లాడినారు కాబట్టి మీరు వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా, మీ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడినారు, డబ్బులు తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేయగలగాల. అట్ట కాని పక్షంలో మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు. ఎందుకంటే మీరు మాట్లాడిన కమిట్మెంట్కు మనం ఫిక్స్ అయి ఉండాలి. ఊకేదో మాట్లాడినామని చెప్పి మాట్లాడతామని అంటే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఎందుకంటే డెవలప్మెంట్ జరగలేదు, పద్మావతి రోడ్డు మేమే ఇచ్చినాం, ఎన్జిఓస్ కాలనీ రోడ్డు మేమే ఇచ్చినాం, ఇంకా మొత్తం టౌనే మీరు ఇచ్చినామని చెప్పండి ప్రజలకు, అందరికీ ఇంటి స్థలాలు కూడా. మనం ఎంతవరకు ప్రజలకు సాయం చేయగలిగినాము, మన ఆధ్వర్యంలో మనకు అవకాశం వచ్చింది కాబట్టి చేయగలిగినంత వరకు శిల్పా కుటుంబం ప్రతి పేదవాడికి ఇంటి స్థలానికి దాదాపుగా ప్రయత్నం చేసింది. హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి చోట ఇంటి నిర్మాణాలకు సహకరించి ఇల్లు కూడా నిర్మించింది. మరి ఇన్ని చేసి ఇన్న డెవలప్మెంట్ జరిగి ఈరోజు ప్రతి వాడు కూడా ఇంట్లో నుంచి బయట సిమెంట్ రోడ్డు మీద కాలు పెడతా అంటే దానికి కారణం శిల్పా కుటుంబం, దానికి కారణం శిల్పా మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే కౌన్సిల్ టైంలో మనకు ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి మరి ఢిల్లీకి మా చైర్మన్ గారిని, అప్పుడు చైర్మన్ గారిని పంపించి మన నిధులు శాంక్షన్ చేసుకున్నామనే విషయాన్ని కూడా దయచేసి మిత్రులు, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే మాట్లాడుతూ నంద్యాల డెవలప్మెంట్ ఏం జరిగింది 5 yearsలో అన్నారు. అంతలా మెడికల్ కాలేజ్ కట్టినారు కదండి, అంతలా మెడికల్ కాలేజ్ కంటికి కనిపిస్తుంది. ఈరోజు దాదాపు ఒక 500 మంది విద్యార్థులు నన్ను చదువుకుంటున్నారు. మీరు చిన్న పనులు కూడా మీరు చేసుకోలేక ఏదో ఎక్స్టెన్షన్ పనులు మాత్రం మీరు నడుపుకుంటూ మేము డెవలప్మెంట్ చేస్తామని మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉంది. దీంట్లో మేము అనుకోవడం అయితే దీంట్లో విగ్రహాన్ని ధ్వంసం చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్ లోనే బాగానే చేసినారు తప్ప చేసింది మీ వాళ్ళు చేసినారు. ఎందుకంటే మేము 2014లో మేము టీడీపీలో ఉన్నాం ఆ రోజు, కానీ మేము 2018 నుంచి వైసీపీలో ఉన్నాం. ఈరోజు మీరు పాత ఫోటోలు తీసుకుని వచ్చి ఎంతసేపు ఒకరి మీద బ్లేమ్ వేయడం తప్ప అనేది మాత్రం చాలా దారుణమైన విషయం.
దయచేసి గమనించండి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు ఏ ఘోషాన, ఎవరు మీ మీడియాలో వార్తని క్లిప్పింగ్లు కట్ చేసి అతికిచ్చి అతనితో చెప్పిస్తున్నారు కూడా ఈరోజు తెలిసే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన మాకు సీఓ ఉద్యోగం ఇస్తామని చెప్పని ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించి చెప్పించే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుందని చెప్పనేసి. దయచేసి నంద్యాల ప్రజలు కూడా ఆలోచన చేయండి, గమనించండి. పట్టణాభివృద్ధి కోసం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, శిల్పా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వర్కులు అయితే మీరైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో అవి మాత్రం మీరు చేస్తారనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఓవర్ బ్రిడ్జ్, మన కుత్తు బ్రిడ్జ్ గురించి మాట్లాడాం. ఆ రోజు మీ అత్యవసరాల కోసం 1, 2, 3 అని ఒక చిన్న 3 పిల్లర్లు నామాలు పెట్టినట్టుగా పెట్టేస్తారు. అది కూడా స్టార్టింగ్ వితౌట్ పర్మిషన్తో మీరు చేస్తారు. దాని తర్వాత పర్మిషన్లన్నీ తీసుకొని కోర్టుకు పోయిన విషయాలన్నీ రెక్టిఫై చేసుకుంటా వచ్చి చేసింది శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్లాబ్ అంతా చేశారు. మీరు ఒక ఎకరాకు దాదాపుగా 3 కోట్ల పైన రూపాయలు భూసేకరణకు వేసుకున్నారు. అంటే ఫ్రీగా వస్తుంది కానీ గవర్నమెంట్ సొమ్ము నుంచి ఆశిస్తాం మనం. దయచేసి ఆలోచన చేయండి. వాటి విషయాల్లో కొంత లేట్ అయిందొచ్చు, కానీ ప్రభుత్వం మీద ఉంది, అధికార పార్టీలో మంత్రివర్యులుగా పెద్ద ఆయన ఉన్నాడు. మరి ఎందుకు చేసుకోలేకపోయినాం మనం? బ్రిడ్జిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయినా ఏంది మేజర్ కారణం? ఇష్టం లేకపోవడమా? ప్రజలంటే ఇష్టం లేదా? ఇంతవరకు ఒక్క స్థలం కూడా, ఒక్క ఇంటి స్థలం కూడా 2 సెంట్ల స్థలంలో ఇస్తామని చెప్పినారు. మా బొగ్గులేని ప్రాంతం వల్ల కూడా ఇస్తామని చెప్పినారు. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ రోజు కూడా మాయ మాటలు, మభ్యపెట్టే మాటలే చెప్తున్నారు తప్ప ఎక్కడ లేదు. ఒక్క హౌసింగ్ లోన్ కూడా ఈ రోజుకి ఇచ్చింది లేదు. ఒక్క హౌసింగ్ లోన్ కూడా 2,50,000 ఇస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ కార్యక్రమం జరిపినప్పుడు మళ్ళీ టిట్కో ఇల్లే ఇచ్చే పరిస్థితి ఉంది. దయచేసి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు దయచేసి మాట్లాడవద్దు. నంద్యాలలో శాంతి ఉండాలనేది అందరూ కోరుకునేది. మేము కూడా శాంతి కాముకులమే. మా కుటుంబం, శిల్పా కుటుంబం కూడా అదే విధంగా ఉంది. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే మాటలను ఆచితూచి మాట్లాడాలని తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా అభివృద్ధి చేయాలంటే శిల్పా కుటుంబంతోనే అయితే తప్ప వేరే వారితో కాదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటాం.